తెచ్చిన రోజే 2 టైమ్స్ అయితే క్రాష్ అయిపోయింది. ఇది ఒక అవుట్ ఆఫ్ డ్రోన్ రిమోట్ అన్నమాట. ఇంటికి అయితే వచ్చేసింది. సో దీని పేరే E88 డ్రోన్. సో ఫైనలీ ఇది అయితే మొత్తం ముందు చూస్తుంది అట్ట మీద ఒక బాగా సూపర్ గా అయితే కనిపిస్తుంది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కడప క్రేజీ హుసేన్. సో ఫైనలీ ఈ రోజు మనం అనేది ఒక డ్రోన్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాము. బడ్జెట్ గల డ్రోన్ అన్నమాట. సో ఫస్ట్ జస్ట్ మనం ట్రైల్కి అయితే తెప్పించాము. సో పదండి ఫ్రెండ్స్, ఇక దాని రివ్యూ కూడా చేసేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడే మనం అనేది బాక్స్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము. సో పదండి ఇంకా ఓపెన్ అయితే బాక్స్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాం ఇప్పుడు. మన డ్రోన్ అయితే ఇంటికి అయితే వచ్చేసింది. సో దీని పేరే E88 డ్రోన్. సో ఫైనలీ ఇది అయితే మొత్తం ముందు చూస్తుంది అట్ట మీద ఒక బాగా సూపర్ గా అయితే కనిపిస్తుంది. ఇంకా దీని క్వాలిటీ ఎట్లా ఉంటుందో మనం ఈరోజు డ్రోన్ టెస్ట్ అయితే చేయబోతున్నాము. సో దాని క్లారిటీ వచ్చేసి, సో దీని క్లారిటీ కెమెరా వచ్చేసి 4K కెమెరా అనమాట. 4K HD కెమెరా అంట. సో ఇది మొత్తం యాప్ కంట్రోలింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంకా రిమోట్ కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక ఫోల్డింగ్ బాడీ, ఇంకా లాంగ్ లైఫ్ బ్యాటరీ అంట. ఇక 360 డిగ్రీ రోల్ కొట్టే ఫ్లిప్ కొట్టే డ్రోన్ అనమాట. సో 360 డ్రోన్ అనమాట ఇది. సో ఇంకా ఎయిర్ ప్రెషర్ ఫిక్స్డ్ హై. సో పదండి గైస్, ఇంకా డ్రోన్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాం మనం ఇప్పుడు. వావ్, దీని లోపల ఇది ప్రొటెక్షన్ బ్యాగ్ కూడా ఇచ్చారండి. సో చూస్తుంటే ఒక ఈ లెవెల్లో ఉందంటే ఇంకా డ్రోన్ కూడా బాగానే ఉంది అని అనుకుంటున్నాను. గల రిమోట్తో అయితే మనము కంట్రోల్ చేసుకోవచ్చు డ్రోన్ని. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, ఇదే మన డ్రోన్ అనమాట. సో ఫైనల్లీ ఇది మొత్తం అనేది దీని రెక్కలు మొత్తం విప్పి అనేది మనం అది చూపించబోతున్నాం ఇప్పుడు. దీన్ని ఇప్పుడు టెస్ట్ కూడా చేయబోతున్నాం అనమాట. సో పొద్దున్న నుంచి రైన్ అయితే ఆగడం లేదు. సో లేకుంటే పొద్దున్నే నేను అనేది అన్బాక్సింగ్ అయితే చేసేసేవాడిని. సో ఇదే దీని బ్యాటరీ అన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జర్ కూడా ఇచ్చాడు. ఛార్జర్ ఉంది, ఇంకా బ్యాటరీ, ఇంకా ఈ కవర్లో సంథింగ్ ఏదో వచ్చింది. సో ఇందులో ఏమైనా కానీ సో మొత్తం అనేది ఒక జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తామన్నమాట. సో ఫైనల్లీ ఇదైతే చూసేద్దాము. సో దీని కెమెరా కూడా లోపల స్క్రూలో ఒక చిన్న కెమెరా అయితే కనిపిస్తుంది. సో అది వర్క్ చేస్తుందో లేదో కూడా మనకైతే ఇప్పుడు తెలీదు. సో ఇదే దీని బ్యాటరీ అనమాట. సో దానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ పిన్ కూడా వచ్చింది. సో దీనిలోనే ఉందన్నమాట. సో చూసేయండి. సో ఇదైతే ఇక్కడైతే ప్రెస్ చేసేది ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని అడాప్టర్కి పెట్టేసి మనమైతే దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఈ బ్యాటరీని. సో ఇది వచ్చేసి దానికి రెక్కలు కనుకుంటా, ఇది ప్రొటెక్షన్ వల్ల ఇదైతే ఇచ్చాడు అనుకుంటా ఇది. సో దానికి ఇంకా మనకైతే ఎక్స్ట్రా ఎయిర్స్ కూడా వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ ఎక్స్ట్రా రెక్కలు అనమాట. సో అది పతలాగా ఉన్నాయి కాబట్టి కొన్ని విరిగిపోతే ఇదైతే వాడుకోవచ్చు మనము. సో చూడండి ఎంత పతలాగా ఉన్నాయో. సో పదండి, ఇంకా ఈ బ్యాటరీతో మనం అయితే ఈ డ్రోన్ అయితే మనము ఇప్పుడు ట్రయల్ అయితే చేయబోతున్నాము. బ్యాటరీ అయితే బాగా ఫిట్టింగ్ అయితే కూర్చునింది, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని లాంగ్ ప్రెస్ ఇచ్చేసి ఇది డ్రోన్ కూడా ఇప్పుడు మనం ఆన్ చేయబోతున్నాము. సో ఫైనల్లీ మన డ్రోన్ కూడా ఆన్ అయిపోయింది. సో ఈ డ్రోన్ ఇంకా మనం అయితే ఈ రిమోట్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాము. సో దాని వెనకాల బ్యాటరీస్ అయితే లేవు, ఇంకా 3 బ్యాటరీస్ అయితే మనమే వేసుకోవాలన్నమాట. సో ఇవి వచ్చేసి మనమే కొనుక్కొని వచ్చినాము, డ్రోన్ వాడు ఏమి ఇవ్వలేదు. సో పద్ధతిగా ఈ డ్రోన్ని ఇంట్లో టెస్ట్ చేయడం కంటే బయట టెస్ట్ చేయడం అనేది చాలా బెటర్ అన్నమాట. సో ఎందుకంటే
ఈ డ్రోన్ ఇంట్లో ఎక్కడైనా క్రాష్ అయిపోతే అక్కడికక్కడే అయితే డెడ్ అయితే అయిపోతుంది. సో అందుకే నేనైతే బయట వచ్చి అయితే ఇప్పుడు డ్రోన్ టెస్ట్ చేయడానికి అయితే బయటికి అయితే వచ్చేసినా అనమాట. సో మొత్తం పక్కన మొత్తం అనేది గ్రౌండే అనమాట. సో ఇంకా పక్కన చూసుకుంటే ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తుంది అంతే. సో మనం ఇక్కడ చాలా సేఫ్గా అయితే డ్రోన్ అయితే వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇంకా ఈ డ్రోన్ కెమెరా ఎలా ఉంటుందో నాకు కూడా చాలా డౌట్గా అయితే ఉంది. సో ఎందుకంటే ఈ కెమెరా వచ్చేసి లోపల స్క్రూ లోపల చిన్నగా లైట్గా అయితే కనిపిస్తుంది అంతే. ఏ మాత్రం పని చేస్తుందో నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. డ్రోన్ కి కూడా బ్యాటరీ అయితే వేసేసాము. ఇంకా మొబైల్ తో కనెక్ట్ చేయడానికి అయితే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసేసాం అనమాట. సో ఫైనల్లీ ఇది సక్సెస్ కూడా అయిపోయింది, కనెక్ట్ కూడా అయిపోయింది అనమాట. సో ఇక్కడ పెట్టి అనేది మనము ఇప్పుడైతే ఈ డ్రోన్ని ఫ్లై అయితే చేయబోతున్నాం. సో పదండి ఇంకా ఈ కొండ యొక్క వ్యూ ఎలా ఉంటుందో మనం మొత్తం అయితే అబ్జర్వ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో పదండి ఇంకా ఈరోజు మొబైల్తోనే ఆపరేట్ చేద్దాం. నెక్స్ట్ డే వచ్చేసి మనము రిమోట్తో ఆపరేట్ చేయబోతున్నాం. ఫస్ట్ దీన్ని ట్రయల్ చేయడానికి మనమైతే ఈ మొబైల్లోనే యాప్ ఇన్స్టాల్ చేసేది అయితే మనమైతే రెడీ అయితే అయిపోయినాం అనమాట. సో పదండి లెట్స్ గో ఇంకా ఫైనల్ ఇంకా చూసేద్దాం. ఎన్నో రోజుల నుంచి ఆశ ఉంటే డ్రోన్ ఇప్పుడు మన చేతుల్లోకి అయితే వచ్చేది. సో పదండి ఇంకా ఫస్ట్ మనం ఎగిరేసినప్పుడే ఫస్ట్ ఈ డ్రోన్ అయితే క్రాష్ అయితే అయిపోయింది. సో ఎందుకంటే 4 సైడ్స్ రెక్కలు అనేది సరిగ్గా లేదనమాట. సో ఇన్బ్యాలెన్స్గా అయితే ఉండింది. సో అందుకే మనం కొత్తగా వచ్చిన రెక్క సెకండ్ టైం ఇది మొత్తం పొజిషన్లో మన డ్రోన్ ఆన్ చేస్తానే ఇది మబ్బుల్లోకి అయితే వెళ్ళిపోయింది. పైన స్కై మీదకి తాకే రేంజ్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇందులో ఏది కూడా రికార్డ్ అవ్వలేదు ఇంతవరకు. సో ఇంకా లాస్ట్లో అనేది కింద పట్టుకొని మనం ఫోటేజ్ చూసిన తర్వాత ఒక చిన్న వీడియో అయితే రికార్డ్ అయిపోయింది. అదైతే మనము ఇప్పుడు మీకైతే షో అయితే చేయబోతున్నాం అనమాట. సో పదండి లెట్స్ గో చూసేద్దాం అది కూడా. దాని తర్వాత ఇది క్రాష్ అవుతానే ఉంది. సో ఇది రిమోట్తో అనేది ఇది ఫోన్తో కంట్రోల్ చేసిన తర్వాత అసలు కంట్రోలే అవ్వడం లేదు. సో ఎటైతే అటు వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ డ్రోన్ అనమాట. సో జస్ట్ ఫ్లై అండ్ ఎంజాయ్ చేయడానికి అనమాట. సో పదండి ఇంకా మన డ్రోన్ కింద పడిపోయింది. సో ఎక్కడ పడిపోయిందో మనకు కూడా అర్థం కావట్లేదు. సో అందుకే మనం అయితే ఇక్కడ వెతుకుతున్నాము. సో ఫైనల్లీ గైస్ సో మన డ్రోన్ అయితే దొరికేసింది అనమాట. సో మన డ్రోన్ అయితే ఇక్కడ కింద చెట్లలో పడిపోయింది. సో ఫైనల్లీ మనమైతే చూసేసాం అనమాట. సో చాలా దూరం అయితే ఎగురుతుంది. సో ఎగరడం అయితే ఎగురుతుంది, కానీ ఇది అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. సో అందుకే నేనైతే ఈ వీడియోలో మీకు ఏ ఒక్క చిన్న క్లిప్ నచ్చినా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేసేయండి. చేసామన్నమాట. సో ఎంత ట్రై చేసినా కూడా ఇది ఫ్లై అవుతుంది, కానీ సో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఎక్కడో ఒక చోట అయితే పడిపోతుంది. సో అందుకే నేనైతే ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను.